సిగాచి బ్లాస్ట్ తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని దుర్ఘటన ఇది. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. డ్రైయర్ పేలి 54 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘోర ఘటన జరిగి ఏడాది అవుతున్నా సరే ఇంకా దాని నుంచి తేరుకోలేకపోతున్నారు బాధితులు. 2025 జూన్ 30 హైదరాబాద్ చరిత్రలో మరో ఘోరానికి సాక్ష్యంగా నిలిచిన తేదీ. సిగాచి పరిశ్రమలో ఒక్కసారిగా సంభవించిన పేలుడులు రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు సజీవ దహనమయ్యారు. ఫ్యాక్టరీ బిల్డింగ్ తో పాటు కీలక యూనిట్లు ధ్వంసమయ్యాయి. 150 మంది కార్మికుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. వేడి తీవ్రతకు 8 మంది మృతదేహాలు మాడిపోయాయి. అనుభవం లేని కార్మికులతో సీలింగ్ మిషన్ వాడటం క్లౌడ్ డస్ట్ పేలుడుకు కారణంగా తేలింది. నిబంధనల ఉల్లంఘన, పాత భవనంపై 65% అదనపు భారం, అగ్ని ప్రమాద వ్యవస్థ లేకపోవటం లాంటివన్నీ ఈ ఘోరానికి కారణాలు. ప్రమాద తీవ్రతకు కొందరి మృతదేహాలు లభించగా ఎముకలు, ఇతర అవశేషాలకు DNA పరీక్షలు నిర్వహించి గుర్తించాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం ద్వారా పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా బాధితులకు పూర్తిగా న్యాయం జరగలేదు. అప్పట్లో మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం ఇస్తానని ప్రకటించిన సిగాచి యాజమాన్యం కేవలం 25 లక్షల చొప్పున మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది. PF, ESI, ఇన్సూరెన్స్ల ద్వారా కొన్ని కుటుంబాలకు 42 లక్షల వరకు అందాయి. మృతదేహాలు లభించని పలువురికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన సాయం ఇంకా అందలేదు. ప్రమాదంలో ఇంటికి ఆసరా అయిన ఒకరిని కోల్పోవటంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నారు. పిల్లల చదువులు సాఫీగా సాగటం లేదు. పరిహారం కోసం ఏడాదిగా అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు బాధితులు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు సిగాచి పేలుడు బాధితులు.